నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనుకుంటున్నాం. మళ్ళా ఎందుకని? మంచి కార్యక్రమాలు చేస్తాడు కదా! హ్మ్. చాలామందికి ఇండ్లు ఇచ్చిండు, ఇళ్ళ పట్టాలు ఇచ్చిండు, హ్మ్. వైద్య రంగాన్ని అభివృద్ధి చేసిండు, హ్మ్. స్కూళ్ళు, కాలేజీలు డెవలప్మెంట్ బాగున్నది. హ్మ్. మళ్ళీ అయ్యే ఛాన్సెస్లు బాగున్నాయి ఆయనకి. హ్మ్. ఇప్పుడు పథకాల వల్లే జనాలు ఆయనకు ఓట్లేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు రైట్ అని అనుకుంటున్నారు మీరు? ఎంతవరకు రాంగ్ అనుకుంటున్నారు? ఏస్తారు, పథకాల వల్ల అయితే ఏస్తారు. ఎందుకంటే పథకాలు బాగా ప్రవేశపెట్టిండు, జనాలకు నమ్మకం కల్పించిండు కదా! పథకాలున్నాయి గానీ అభివృద్ధి లేదని అంటున్నారు గదా! మరి దాని గురించైనా ఇట్లా ఆలోచించి వేరే నాయకుడు తీసుకొస్తే ఇంకా ఏమైనా చేస్తారేమో అని ఆలోచన ఉండాలి గదా! ఇప్పుడు అంటే నార్మల్‌గా ఇప్పుడు పథకాల కోసం అని ఇప్పుడు వేరే నాయకులు ఎవరు వస్తారమ్మా? హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గూడా కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గూడా వైఎస్ షర్మిల గారు గూడా వస్తున్నారు గదా! ఉన్నారు కానీ అదంతా జరిగే పని కాదమ్మా. హ్మ్. ఇప్పటికైతే జగనే హ్మ్. ప్రస్తుతానికైతే. హ్మ్. మరి చంద్రబాబు గారు వస్తే ఏమైనా అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జరుగుతది. ఆయన వస్తే జరుగుతది. ఆయన సీనియర్ కదా! హ్మ్. 40, 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది ఆయనకు. హ్మ్. ఆయన వస్తే కూడా అభివృద్ధి జరుగుతది. హ్మ్. ఇప్పుడు టీడీపీకే ఎక్కువ మెజారిటీ ఉందని చెప్తున్నారు. వైఎస్‌పీ కంటే. దాని గురించి మీరేమంటారు? లేదమ్మా. వైసీపీకే ఎక్కువ మెజారిటీ ఉన్నది ప్రస్తుతానికైతే. హ్మ్. ఇప్పుడు మన అక్కడ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ అంతా బాగుంది కానీ ఉద్యోగాలు లేవని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లోనే అక్కడ ఉన్న వారందరూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకమ్మా, మొన్ననే ఇచ్చిండు కదా ఉద్యోగాలు ప్రైవేట్లలో. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇవ్వడం రైట్ అని అనుకుంటున్నారు. అది కూడా 6,000 జాబ్స్. ఎలక్షన్స్ ముంగటాని కాదు, ఇప్పుడు కొత్తగా కంపెనీలు వస్తున్నాయి. గ్యాస్ కంపెనీలు అవి ఇవి అన్నీ వస్తున్నాయి కదా! ఇస్తా అని చెప్పిండు కదా! ప్రతి దాంట్లో 4,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు వస్తున్నాయి కదా! గవర్నమెంట్ తరపు నుంచి కాకుండా ప్రైవేట్ తరపు నుంచి యువతకు ఉద్యోగం కల్పిస్తా అంటాను కదా! 5 ఏళ్ళు ఇవన్నీ చేయండి ఎలక్షన్ టైంలో ఎందుకు చేయాలి ఆయన? అందరు చేసేదేనా, ఎందుకు చేయాలంటే మళ్ళా గెలవడానికి. నమస్కారం అండి. నమస్తేనండి. మీ పేరు? శ్రీను. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా! ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ అక్కడ ఉన్న మూమెంట్‌లో చూస్తే ప్రస్తుతానికైతే జగన్ గారు బాగానే కొన్ని పథకాలు ఇస్తున్నారు. జనాలు కొంతవరకైతే లబ్ధి చేకూరుతుందనమాట. అన్‌ఎంప్లాయ్డ్ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు. కొన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చాడు కూడా. పిల్లలకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాడు. ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి జగన్ గారే గెలిస్తేనే బాగుంటుందేమని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే 6,000 జాబ్స్ రిలీజ్ చేశారు కదండీ ఇప్పుడు వరకు. ఇన్ని 5 సంవత్సరాల్లో చేయలేనిది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? గెలవడానికి కోసం అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారా? లేకపోతే లేకపోతే ఇప్పుడు ఉద్యోగాలు ఇద్దామని అనుకుంటున్నారా? అంటే జగన్ గారు చేసే కొన్ని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఆశాభావం. ఫ్యూచర్‌లో అతను మళ్ళీ సీఎం కావాలని కాదు, కావచ్చు, కాకపోవచ్చు కానీ అంటే రాజకీయ దృష్టిలో పెట్టుకొననమాట పిల్లలకి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఇస్తేనే బాగుంటుందని అనుకుని అలా ఇస్తున్నారండి. ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ అని వచ్చేసిందని చెప్పేసి జర్నలిస్టులు గానీ, నార్మల్‌గా మనలాంటి సాధారణ పీపుల్ గానీ వాళ్ళందరికీ గిఫ్ట్‌లతో ఇచ్చి మరి నాకు ఓట్లేయండి, ఓట్లేయండి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ గిఫ్ట్‌లు పంచుతున్నారు జనాలకి. ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు అనేది ఇట్లాంటివి చెయ్యరని భావిస్తున్నారు. కానీ చేస్తున్నారనేది అది జనాల్లో అది మనం అంటే జనాలతోటి మనం కూడా మమేకం కావాల్సిందే గానీ, అంటే ఇన్ కేస్ ఏందంటే అట్లా మభ్యపెట్టడం అనేది ఉండకపోవచ్చని నా అభిప్రాయం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గూడా ఇద్దరు కలిసి ఇప్పుడు జగన్ గారికి పోటీ ఇస్తున్నారు. గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే చెప్తారు కదండీ, కొన్ని సామెతలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అనమాట. ఎందుకంటే ఇదివరకు కూడా ఇక్కడ కూడా సేమ్ అలాగే అన్నారు. రేవంత్ రెడ్డి గారు సింగిల్ ఉన్నారు. కేసీఆర్ తోటి చాలా మంది ఉన్నారన్నారు కాబట్టి అక్కడ కూడా జగన్ సింగిల్ అయిపోతున్నారు కాబట్టి ఈ ఏకాభిప్రాయంతో గెలిచొని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఎక్కువ మెజారిటీతో ఉందని చెప్పేసి ఇక్కడ చాలామంది అంటున్నారు. గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? టీడీపీ గెలిచే అన్నవన్నీ సర్వేలు చూస్తే అనమాట కొన్ని తారుమారే అవకాశాలు కూడా ఉంటాయండి లాస్ట్ మూమెంట్ చూస్తే అనమాట. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇట్లాంటివి చాలా వస్తుంటాయి. మనం పట్టుకొని నమ్ముకుని దాన్ని కూర్చుంటే అది కూడా కరెక్ట్ కాదని అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే. నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకని? పథకాలు బాగా పెడుతున్నాడు, ఇంటి పాలన చేస్తున్నాడు కాబట్టి. అంటే పథకాల కోసమే ఆయన గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయని. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఇంటికి వెళ్ళిపోయి ఇస్తున్నారు ఏ పథకాలైనా. ఇక్కడ ఏమో ఆఫీసుల చుట్టూ తిరిగినా పథకాలు రావట్లేదు తెలంగాణలో. ఇక ఓన్లీ ఆధార్ కార్డు మార్చడానికి 20 సార్లు పోయినాను నేను మాదాపూర్కి. అట్లా ఉండదు. ఇప్పుడు ఆడ ఏముంది, మనం ఏమైనా కంప్లైంట్ పెడితే వాలంటీర్ కూడా పోయి తీసుకొని పోయి చేసుకొని వచ్చి చేస్తున్నాం.
పథకాలు అన్నీ బాగానే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఉంటుంది వాడు ఎక్కిన 2 సంవత్సరాలు కరోనానే వచ్చింది. ఆడ వచ్చింది 3 సంవత్సరాల అభివృద్ధి ఏం చేసినాడు అనేది తెలియదు వాళ్ళకు. మళ్ళీ ఏదో పేజ్ రీఎంబిట్ కానీ మళ్ళీ ఏదో స్కూల్ డెవలప్మెంట్ అవన్నీ చేసిండు కదా. మరి ఉద్యోగాలు ఏమీ చేయలేదు కదా. చేస్తాడు ఉద్యోగాలు, చేయలేదంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు మనం ఇంకా కొన్ని రోజులు చూస్తే ఇస్తాడా ఇయ్యడా అని తెలుస్తుంది. ఇప్పుడు అడిగితే ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఉందని చెప్పేసి అంటున్నారు, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. జనసేన కూడా కలిసి వస్తుంది కాబట్టి. జనసేన కాంగ్రెస్ అన్నీ కలిసి వచ్చినా కూడా అన్నీ అమ్మకదింగనికనే వస్తాయి. అవి ఏమిటికి రావాలి? వాళ్ళ కలమ వాళ్ళు గుడుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ని టీడీపీని అని అమ్ముకుంటుంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసినాడంటే ఇప్పుడు అట్లే చేస్తాడు. ఏం చేస్తాడు? డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ పెరిగిపోతుంది. వాళ్ళు చేస్తే రాదు డెవలప్మెంట్. మంచి మంచి కంపెనీలు వస్తే వస్తాయి, అంతేగాని డెవలప్మెంట్ సంవత్సరాల్లో కూడా ఈయన డెవలప్మెంట్ తీసుకురావాలనే ఆలోచన లేకుండా అలానే వస్తే ఉంటాయి. అయినా ఇప్పుడు కొత్త కాబట్టి ఇంకా ఆలోచన రాదు. ఇప్పుడు ఎవరిని ఏ పొజిషన్లో పెడితే బాగుంటుందని ఆలోచన చేసి చేయాల్సి వస్తుంది. ఉట్టిగా రాదు కదా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు నిన్న యువతకి ఎందుకు ఉద్యోగాలు లేదని చెప్పేసి ధర్నాలు చేశారు. దానిపైన ఆవిడ క్వశ్చన్ వేసినందుకు ఆవిడని పోలీసులు తీసుకెళ్లి జైలు అట్లా తీసుకెళ్లారు. వైఎస్ షర్మిల గురించి చెప్పడం వేస్ట్. పెద్ద తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆమె ఎంట తిరిగేసి నేనే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. నేనే ఖర్చు పెట్టుకుని కేసి ఇప్పుడు పిచ్చోని ఆయన తిరుగుతున్నాయి రోడ్డు మీద. ఇప్పుడు ఆడబోయి ఏం చేస్తుందని? ఇప్పుడు ఈడ ఉంటే కొంచెం మర్యాద ఉంటున్నాయి కదా. పోటీ చేసింది ఏమవుతున్నాయి? ఓడడం గెలవడం అనేది సాధ్యం. అది ఎవరికేం తప్పింది లేదు. అట్లా ఉంటుంది. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆంధ్రలో వచ్చే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తగ్గపోరు ఉన్నాయండి. జగన్ గారు గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఆయన ఎందుకని అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు పేదవారికి బాగా చేశాడు. స్కూల్స్ కానీ విద్య మెయిన్ అదే కదా. విద్య వైద్యం ఇవి రెండింటి మీద కాన్సెప్ట్ చేశాడు. బాగానే చేశాడు అనుకుంటున్నాను నేను. విద్యా వైద్యం అన్నీ బాగున్నాయని మీరు కూడా అంటున్నారు. ఓకే, ఇప్పుడు అభివృద్ధి లేదు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? అభివృద్ధి లేకుండా జరుగుతుంది కదా 5 సంవత్సరాల నుంచి, దాని గురించి ఆయన అవును, ఫస్ట్ బీద వాళ్ళకే చూశాడు కదండి. వైద్యం విద్య దాని గురించే చూశాడు. ఇప్పుడు నెక్స్ట్ అభివృద్ధి కూడా చేస్తాడు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇస్తే చేస్తాడు అనుకుంటున్నాం. జగన్ గారు రావాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఈ జాబ్స్ అనేవి వదలడం రైట్ అని మీరు అనుకుంటున్నారా? 6,000 జాబ్స్ అంటే అందులో భాగంగా అభివృద్ధిలో భాగంగానే కదండి ఇది కూడా. అంటే ఈ 5 సంవత్సరాల్లో చేయలేనిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఎందుకు రిలీజ్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు కదా, అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జాబ్స్ గురించి అని చెప్పి ఇవ్వట్లేదని చెప్పేసి నిన్న షర్మిల గారు ధర్నా చేశారు. ఆవిడని అరెస్ట్ చేసేంత వరకు వచ్చింది. దాని గురించి మీరు ఏమంటారు? రైటా రాంగా? అంటే దాని గురించి అలా సొంతం అన్న గురించి అలా చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటర్నల్గా ఏమున్నాయో మనకు తెలియదు, కానీ ఈసారి ఖచ్చితంగా జగన్ రావాలనుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు ఇస్తున్నారు జగన్ గారికి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఏమో అండి, నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు మెజారిటీ కూడా ఎక్కువ ఉందని అంటున్నారు టీడీపీకి. దాని గురించి మీరు ఏమంటారు? అంటే పొత్తులో భాగంగా మేబీ అనుకుంటున్నాను. జనం కూడా అనుకుంటున్నా, కానీ జగనే వస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.